ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త 16వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మీ సంతోషము ఎవ్వడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆమేన్. మనకు ప్రభు అయిన క్రీస్తు వారు సంతోషమునిచ్చి ఉన్నారు. అట్టి సంతోషమును ఎవ్వడును మన యొద్ద నుండి తీసివేయడు. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఏడ్చి ప్రలాపింతురుగానే లోకము సంతోషించును. మనము దేవుని యొద్ద ప్రలాపిస్తున్నాము, ఏడుస్తూ ఉన్నాము కనుక మీరిప్పుడు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా చెప్పుచున్నాను. మనము దేని నిమిత్తము ఏడ్చుచున్నాము? లోకస్తులైతే లోక సంబంధమైన వాటి కోసరము ఏడుస్తున్నారు. మనమైతే ఆత్మ సంబంధమైన వాటి కోసరము ఏడ్చి ప్రలాపిస్తున్నాము కనుక ఇప్పుడు దుఃఖపడుచున్న మనము నిశ్చయముగా సంతోషిస్తామని ప్రభు పేరిట తెలియపరచుచున్నాను. స్త్రీ గర్భవతి అయి ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు ఒకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ ప్రసవ వేదన అంతటిని జ్ఞాపకము చేసుకొనదు, మర్చిపోతుంది. కాబట్టి అటువలే మీరును ఇప్పుడు దుఃఖించుచున్నారు, కానీ మిమ్మును మరలా చూసేదనని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. అప్పుడు మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును ఎవ్వడును మీ యొద్ద నుండి తీసివేయడు అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క సంతోషముతో మనము నిండుకొని ఉన్నప్పుడు మన నుండి ఎవ్వడు సంతోషమును దూరపరిచినప్పుడు మనము దేవుని పేరిట ఏమియో కూడా, అనగా కుమారుని పేరిట ఏమియో అడగము. మన తండ్రి అయిన వాని పేరిట మనము అడుగుతాము. కాబట్టి మనము ఏదైతే అడుగుతామో ప్రభువైన క్రీస్తు వారిని, అప్పుడు నిశ్చయముగా మనకు ఇచ్చే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఇది వరకు మీరేమియు నా పేరిట మీరు అడగలేదని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ఆయన పేరిట మనము ఏమీ కూడా అడగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. మీకు ఏ విధమైన విషయములలో సంతోషము కలుగుతాదో ఆత్మ సంబంధమైన విషయములలో మాత్రమే సంతోషమున్నది కనుక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు సంతోషము, మనకు సంతోషము ప్రభువైన క్రీస్తు వారు ఇచ్చి ఉన్నారు కనుక అట్టి సంతోషమును ఎవ్వడును, ఎటు శత్రువు కూడా, సైతాను సంబంధమైన వారు కూడా, అన్యజనులు సహితము మన యొద్ద నుండి దేవుడిచ్చిన సంతోషమును ఏమాత్రము తీసివేయలేరు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन यूहन्ना रचित सुसमाचार में है। और तुम्हारा आनंद कोई तुमसे छीन ना लेगा। यीशु मसीह की जय। और तुम्हारा आनंद कोई तुमसे छीन ना लेगा। यीशु मसीह की जय। मैं तुम्हें सच सच कहता हूँ कि तुम
रोएगे और विलाप करेंगे, परंतु संसार आनंद करेगा। परंतु संसार आनंद करेगा। तुम्हें शोक दे होगा, परंतु तुम्हारा शोक आनंद बन जाएगा। आमीन। यीशु मसीह की जय। जब स्त्री जनने लगती है तो उसको शोक होता है, क्योंकि उसकी दुख की घड़ी आ पहुंची। परंतु जब वह बालक जन्म चुकी तो इस आनंद से कि जगत में एक मनुष्य उत्पन्न हुआ, उस संकट को फिर स्मरण नहीं करती। यीशु मसीह की जय। और तुम्हें भी अब तो शोक है, परंतु मैं तुमसे फिर मिलूंगा और तुम्हारे मन में आनंद होगा। यीशु मसीह की जय। उस दिन तुम मुझसे कुछ ना पूछोगे। मैं तुमसे सच सच कहता हूँ, यदि पिता से कुछ मांगोगे तो वह मेरे नाम से तुम्हें देगा। अब तक तुमने मेरे नाम में कुछ नहीं मांगा, मांगो तो पाएगे, ताकि तुम्हारा आनंद पूरा हो जाए। यीशु मसीह की जय। आमीन।